వడదెబ్బ ఎక్కడ తగులుతుంది, ఎండకి తట్టుకోగలుగుతారా లేదా అని చాలా భయంగా ఉంటుంది కదా. పిల్లలు ఇష్టపడేది మనకి ఈజీగా దొరికే ఐటెం, అట్లాగే అది 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఒక మంచి రెసిపీ. ఆ మామిడికాయ మీద ఇష్టం ఆగక అలా చేస్తున్నాం. వాసన మంచి వాసన వస్తుంది, కాలిన వాసన అందరికీ తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు తింటారు కదా. ఇందులో ఈ చల్లదనం బాడీని కూల్ చేస్తుంది అన్నదే కాకుండా చక్కగా ఎన్నో వాల్యూస్, ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాల్చిన ఒక చిన్న వాసన బాగా ఫ్లేవర్ వెరైటీగా ఉంది. ఒక 3-4 రోజులు మనం చక్కగా దాన్ని డైల్యూట్ చేసుకొని వాటర్లో ఏదో రసన కలుపుకునే వాళ్ళం కదా, అలానే సేమ్. చాలా ఎంజాయ్ చేసి సరదాగా తాగుతారు, ఒంటికి చాలా మంచిది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కానీ సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలతోని ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తేనే చాలా భయం వేస్తుంటుంది కదా. వడదెబ్బ ఎక్కడ తగులుతుంది, ఎండకి తట్టుకోగలుగుతారా లేదా అని చాలా భయంగా ఉంటుంది కదా. సో దీనికోసం అని మా ఇంట్లోని ఒక మంచి డ్రింక్ అన్నమాట. అంటే పిల్లలు ఇష్టపడేది మనకి ఈజీగా దొరికే ఐటెం, అట్లాగే అది 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఒక మంచి రెసిపీ. దాంతో మన బాడీ చాలా కూల్ అయిపోయి హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారనమాట. సో మనం ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్తుంటే హ్యాపీగా టాటా చెప్పి పంపించవచ్చు అనమాట. సో అలాంటి ఒక రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చేస్తున్నాను. అది మనందరికీ దొరికే పచ్చి మామిడికాయ. సో పచ్చి మామిడికాయ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. చిన్నప్పుడు ఉప్పు కారం వేసుకొని మంచిగా పుల్లగా తింటూ అలా బాగుంటుంది కదా. సో దీంతో ఒక మంచి డ్రింక్ తయారు చేసి, అది కూడా మన బాడీని కూల్ చేసేటట్టు సమ్మర్ కోసం ఒక స్పెషల్ రెసిపీ ఇది పచ్చి మామిడికాయ జ్యూస్. సో ఈరోజు అది చేసి చూపించేస్తాను. సో హ్యాపీగా పిల్లలకి పెట్టేసి మీరు తాగేసి ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చినా సరే రెడీగా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచి పిల్లలకి ఇస్తే హ్యాపీగా తాగుతారు, ప్రశాంతంగా ఉంటారు. సో చేసేసుకుందాం ఈరోజుకి. మనందరం ఇంట్లో కాల్చిన వంకాయ పచ్చడి చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఫస్ట్ మామిడికాయని చక్కగా నల్లగా మారేటట్టు కాల్చుకోవాలి. అలా చేస్తే బాగా లోపల గుజ్జంతో మెత్తగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంకా మామిడికాయలు వస్తూ ఉన్నాయి. సో ఇంకా ఉగాది కూడా కాలేదు, మేము ముందైతే మాత్రం ఇది జ్యూస్ తయారు చేసేసుకుంటున్నాము. ఆ మామిడికాయ మీద ఇష్టం ఆగక అలా చేస్తున్నాం. ఒకప్పుడు మనం ఎలా అసలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు బొగ్గుల పొయ్యిలో అట్లా కాల్చుకునేవాళ్ళం. పొయ్యి ఉంటే కింద పెట్టేస్తారు, అది అది కాలాలి స్లోగాని కాలితే అది బాగా మెత్తబడుతుంది, బాగా మెత్తగా అవుతుంది. సో బొగ్గుల్లో వేసుకుంటే అయినా బొగ్గుల మీద కాల్చిన టేస్ట్ వేరే ఉంటుంది. బాగా ఒక వాసన, మంచి వాసన వస్తుంది, కాలిన వాసన అందరికీ తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు తింటారు కదా. కానీ ఇప్పుడు మనకి ఎక్కడ బొగ్గులు దొరకట్లేదు, బొగ్గుల పొయ్యిలే లేవు కదా. సో ఏదైనా సరే స్టవ్ మీద చేసుకుని అడ్జస్ట్ అయిపోతున్నాం అలా. లోపల నుంచి జ్యూస్ ఎలా వస్తుంది చూడండి. అన్ని పక్కల మెత్తబడేటట్టు జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఇట్లా ఆల్రెడీ మగ్గుతుంది, మెత్తగా అవుతుంది ఇదంతా. ఆ జ్యూస్ బయటకు వస్తుంది, తెలుస్తుంది మనకి. అలా నెమ్మదిగా కలర్ చేంజ్ అయిపోతుంది, చూసావా? బ్లాక్ కావాలి, బ్లాక్ అయినంత వరకు ఉండాలి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మొత్తం పండు అంటే కాయ అంతా మనం కాల్చుతున్నాం కదా. ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చిన్న హోల్ పడింది. సో ఎవరిని పిల్లల్ని దగ్గర ఉండనివ్వకుండా చూసుకోండి. ఇదిగో ఇట్లా హోల్ పడింది, చూసారా? స్టీమ్ వస్తుంది కాబట్టి గుడ్డతోనో దేంతోనో చేయకుండా ఇట్లా 4 స్టెప్స్ పట్టుకొని మనం చేసుకుంటే, పట్టుకొని చేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు అనమాట. కొంచెం అది జాగ్రత్తగా ఉండండి లేడీస్ కూడా, మళ్ళీ పైన తుళ్ళిందంటే ప్రాబ్లం అవుతుంది. అదే బొగ్గుల పొయ్యిలో అయితే చక్కగా కుంపట్లో పడేసేవారు, అవే చక్కగా మగ్గిపోతుండేది. ఇప్పుడు మనం కొంచెం టెక్నికల్గా జాగ్రత్తగా చేయాలి.
మెత్తగా అయిపోతుందా? ఇదిగో చూసారా నల్లగా అయింది. మంచి వాసన వస్తుంది, మాకు కాలిన వాసన వస్తుంది చక్కగా. ఇందులో ఈ చల్లదనం బాడీని కూల్ చేస్తుంది అన్నదే కాకుండా చక్కగా ఎన్నో వాల్యూస్, ఎన్నో పోషకాలు ఉన్నాయి. సో అది మీకు తెలుసు కదా, మా పచ్చి మామిడికాయలో ఎన్నో సి విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో పిల్లలకి మనం అంటే అంత స్ట్రాంగ్ టేస్ట్ అంటే ఉప్పు కారం వేసిన టేస్ట్ పిల్లలకి అంత ఈజీగా తినలేరు కదా. సో వాళ్ళకి ఇలా ఇస్తే పోషకాలు అందుతాయి, బాడీ కూల్ అవుతుంది, అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అది ఫ్యాన్సీగా మంచి గ్లాస్లో వేసి వాళ్ళకి ఫ్యాన్సీగా చేస్తే రోజు ఇంటికి వచ్చి వాళ్ళే అడిగి మరీ తాగుతారు. బాగా మెత్తబడిపోయింది. ఇదిగో చక్కగా మెత్తగా అయిపోయింది, తెలుస్తుంది లోపలంతా. సో అన్ని పక్కల మెత్తగా అయిపోతే మంచిగా ఎక్కువ గుజ్జు వస్తుంది. సో అన్ని పక్కల చెక్ చేసుకుంటూ కాల్చండి అలాగా. సో అంతా మెత్తబడిపోయింది, కాపేద్దాం. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవడం కోసం మనం చక్కగా వాటర్లో వేసుకుందాం. ముందు చల్లటి నీళ్ళు వేసాం కదా, బాగా చల్లారిపోయినంత వరకు వెయిట్ చేయండి, లేకపోతే చాలా వేడి ఉంటుంది లోపల. మనం చేయి పెట్టంగానే చేయి కాలిపోతుంది. పైకి చల్లారినట్టు కనిపించినా కూడా చాలాసేపు చల్లారిన తర్వాతే ఇది మళ్ళీ మనం పొట్టు తీయాలి పైన. ఇది అయిపోయింది కదా అత్త, చేసేద్దాము. ఇదంతా అయ్యే లోపల టేస్ట్ కోసం మనం చక్కగా జీరా పౌడర్, సాల్ట్ అన్నీ తెచ్చి పెట్టుకోండి. ఎంత బాగా వచ్చింది కదా, ఇదిగో ఇలా వస్తుంది మంచిగా. ఇలా అసలు ఇందులో ఎంత సాఫ్ట్గా క్రీమీగా వచ్చింది, ఇందులో నేను ఆరలేదు, ఏం లేదనమాట. బాగా మెత్తగా అయిపోతే ఇట్లా వస్తుంది. దీని టేస్ట్ కూడా ఎలా ఉందంటే మంచిగా కాలి ఆ పులుపు తెలుస్తుంది, కానీ ఆ పులుపులోనే కూడా ఒక రకమైన కమ్మదనం, కాల్చిన ఒక చిన్న వాసన, బాగా ఫ్లేవర్ వెరైటీగా ఉంది. అంటే ఏదో రా మ్యాంగో మనం తింటే ఎలా ఉంటుందో అలా లేకుండా విచిత్రమైన ఒక వెరైటీ టేస్ట్, చాలా కమ్మటి టేస్ట్ ఉంది. ఇది మీరు ఖచ్చితంగా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పాలి. ఒకసారి ట్రై చేసి నా కమెంట్స్లో పెట్టండి. ఇది బాగా పులుపు ఉంటుంది కదా, సో మంచిగా వాటర్ వేసుకొని చక్కగా పల్చగా చేసుకోవచ్చు. దీన్ని ఇలా మనం గుజ్జు తీసుకొని ఎక్కువ ఉంటుంది, అంటే ఒక మామిడికాయ మొత్తం మనం ఒకసారి తినలేము అనమాట. అందుకని దీన్ని చక్కగా గుజ్జు తీసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 రోజులు మనం చక్కగా దాన్ని డైల్యూట్ చేసుకొని వాటర్లో ఏదో రసన కలుపుకునే వాళ్ళం కదా, అలానే సేమ్ కలుపుకొని దాన్ని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా చల్లటి వాటర్లో కలుపుకొని తాగేసేయచ్చు. అలా ఒక 3-4 డేస్ కోసం ఒకసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉందో కన్సిస్టెన్సీ. ఇట్లా వాటర్ ఉంది కదా, ఇది ఆల్రెడీ జ్యూస్లానే ఉంది అది చూడటానికి. కాకపోతే ఇట్లా ఈ పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి మనకి డిస్టర్బెన్స్ లేకుండా దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో నేను సాల్ట్, జీరా పొడి ఇవి ఇప్పుడు కలపలేదు. అది మనం డైల్యూట్ చేసుకున్నప్పుడు ఆ గ్లాస్లోనే వేసుకొని చక్కగా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాం. పులుపు ఎంతో ఎట్లా ఉందో చూసుకుందాం ఒకసారి. బాగుంది. తీగ చిన్నగా ఎక్కడో ఒక చిన్న తీపి, అట్లా చిన్న వగరు, చాలా లైట్గా తీపి కొంచెం ఎక్కువ పులుపు తెలుస్తుంది. ఇంకొంచెం పల్చ చేసుకోవచ్చు, మనం వాటర్ వేసుకోవచ్చు. ఇదే మనం మీకు కుదిరితే బొగ్గుల కుంపట్లో కానీ ఎక్కడైనా మీకు దొరికితే అది అందులో వేసుకుంటే ఇంకా బాగా మెత్తగా ఇంకా
ఎక్కువ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు ఇంతే వచ్చింది గ్యాస్ స్టవ్ మీద చేస్తే. అదే బొగ్గుల కుంపట్లో చేస్తే చాలా ఎక్కువ గుజ్జు వస్తుంది. అది మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీన్ని మనం ఇప్పుడు డెకరేట్ చేసేసుకొని చక్కగా జ్యూస్ తయారు చేసేద్దాం. పెద్దగా పని ఏమీ లేదు. ఆల్రెడీ దాని కమ్మదనం అంతా కూడా ఆ కాల్చిన మామిడికాయలో ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, జీరా పౌడర్ వేసుకున్నాం, సో ఇంత సింపుల్ అండి. జ్యూస్ రెడీ అయిపోయింది. చేయడానికి చాలా ఈజీ. ఇది కానీ మనం ఆ గుజ్జు తీసి పక్కన పెట్టుకుంటే జస్ట్ పిల్లలు వస్తున్నారన్న ఒక 5 minutes ముందు మనం చక్కగా అన్నీ తీసి సాల్ట్ వేసుకొని అలాగే జీరా పౌడర్ వేసుకొని దాంట్లో వాటర్ కలుపుకొని, వాళ్ళకి అవసరమైతే వాటర్ కలుపుకొని, లేదంటే కొంత షుగర్ కూడా వేసుకోవచ్చు మీరు. సో స్వీట్ అండ్ సాల్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకొని చల్లటి కోల్డ్ వాటర్, ఇంకా కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసి వాళ్ళకి ఇలా సర్వ్ చేశారనుకోండి, ఇలా డెకరేట్ చేసి చాలా ఎంజాయ్ చేసి సరదాగా తాగుతారు. ఒంటికి చాలా మంచిది. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తా. పుల్లటి జీరా టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. దీంట్లో కొంచెం స్వీట్ కూడా వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు పిల్లలకి స్వీట్స్ నచ్చితే స్వీట్ వేయండి, లేదంటే సాల్టే పెట్టేసేయచ్చు అనమాట. వావ్, మీరు ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్స్లో పెట్టండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఖచ్చితంగా ఇది చేయండి. సమ్మర్కి చాలా హెల్ప్ అవుతుంది. మీరే నాకు చెప్తారు తిరిగి. సో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ అండ్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.